శ్రీ సాయి సత్ చరిత్రము 19 అధ్యాయములు. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 19 అధ్యాయము. 19వ అధ్యాయము హేమాడ్ పంతు కొన్ని ఇతర విషయములను చెప్పియున్నారు. అవి ఈ దిగువ పొందుపరచితిమి. మన ప్రవర్తన గూర్చి బాబా యుపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవైనప్పటికీ అమూల్యములు. వానిని మనస్సునందుంచుకుని ఎట్లే చేసినచో నవి మనకు మేలుజేయును. ఏదైనా సంబంధముండనిదే యొకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరుగాని ఎట్టి జంతువుగాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వానిని చక్కగా ఆహ్వానించి తగిన మర్యాదతో చూడుము. నీవు దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో నున్నవారికి అన్నము పెట్టినచో, దిగంబరులకు గుడ్డలిచ్చినచో, నీ వసారా ఇతరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసుకునుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతిజెందును. ఎవరైనా ధనము కొరకు నీ వద్దకు వచ్చినచో, నీకిచ్చుటకిష్టము లేకున్నచో నీవు ఇవ్వనక్కరలేదు, కాని వానిపై కుక్కవలె మొలగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబు నివ్వకుము. అట్టివానని నీవెల్లప్పుడూ ఓర్చుకునినచో నిశ్చయముగా నీకు సంతోషము కులుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చలించకుము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచిచుండుము. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలింపుము. అప్పుడు మనమిద్దరము కలియు మార్గమేర్పడును. నాకు నీకు భేదము గలదనదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపచేయనిదే మన కైక్యత కలుగదు. అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గమసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు. మనకు దారి చూపెదరు. మన రుణానుబంధముచే మనము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగానూ సంతోషముగానూ నుందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెరరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారిచూపుట. సాయిబాబా సద్విచారములన్నెట్లు ప్రోత్సహించుచుండెనో తెలిసి కొనుట మిగుల ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్య శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడెదరో తెలియును. ప్రక్కనుంచి లేవగనే నీకేమైనా మంచి ఆలోచన కలిగిన తరువాత పగలంతయు దానిని వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమాడ్ పంతు దీనికై ప్రయత్నించదలచెను. ఒక బుధవారము రాత్రి పండుకునేటప్పుడిట్లనుకొనెను. రేపు గురువారము శుభదినము. షిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడపెదను అని నిశ్చయించుకుని పరుండెను. ఆ మరుసటి దినము లేవగనే రామనామము ప్రయత్నము లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు దీర్చుకొనిన పిమ్మట బాబాను జూచుటకు పువ్వులను దీసికొని పోయెను. దీక్షిత్ వాడా విడిచి బుట్టివాడా దాటుచుండగా ఒక చక్కని పాట వినబడెను. ఔరంగాబాదు నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథుడు పాడిన పాట. గురు కృపాంజన పాయో మేరే భాయి యనునది. గురువు కృపేను అంజనము లభించెననియు, దాని మూలమున తన కండ్లు తెరువబడెననియు, దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనూ నన్ని చోట్లను చూచితినని చెప్పెడు పాట యది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాదు నివాసి ఈ పట్ట నేల పాడెను. ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంతు ఆనాడంతయు రామనామస్మరణచే కాలము గడుపనెంచినవాడు గావున నాతని మనోనిశ్చయమును దృఢపరచుటకై బాబా యా పాటను పాడించియుండును. దైవం మానవ రూపం
రామనామస్మరణ ఫలితము గూర్చి యోగీశ్వరులందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము నింద గూర్చి బోధ. ఉపదేశించుటకు సాయిబాబాకు ప్రత్యేక స్థలముగాని ప్రత్యేక సమయముగాని ఎక్కరలేదు. ఏదైనా అవకాశము కలిగినప్పుడు అవసరము వచ్చినప్పుడల్లా వారు విరివిగా బోధించువారు. ఒకనాడు భక్తుడొకడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పుల నెన్నుచుండెను. మిక్కిలి హీనముగా తిట్టుటచే విన్నవారు విసిగిరి. అనవసరముగా కొందరితరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందల నింకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుట కనేక మార్గములు గలవు. మట్టి, నీరు, సబ్బుతో మాలిన్యము కడుగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనా వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. గావున తిట్లుబడినవాడు తిట్టినవానికి కృతజ్ఞతలు తెలుపవలెను. నిందించువానిని బాబా సరిదిద్దు పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. లెండి తోటకు బోవునప్పుడు మిట్ట మధ్యాహ్నము వాడు బాబాను కలిసెను. బాబా వానికొక పందిని జూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది కసుపును ఎంత రుచిగా తినుచున్నదో. నీ స్వభావమట్టిది. నీ మనస్ఫూర్తిగా నీ సోదరునే తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము జేయగ నీకు మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్ల ఉపదేశించు చుండెడివారు. ఈ ఉపదేశములను మనస్సునందుంచుకుని పాటించినచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు. నా దేవుడునచో నాకు మంచముపైని కూడా బువ్వ పుట్టును. ఇది భోజనము, వస్త్రముల గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకుని ఊరకున్నచో చెడిపోయెదరు. ఆత్మసాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంత కృషి చేసిన నంతమేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పెడివారు. అన్నిటియందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. అతడు అనంతుడు. బాబా 3.5 మూరల శరీరమని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో నవతారమెత్తిరి. ఎవరైనా సర్వస్య శరణాగతి చేసి రాత్రింబవళ్ళు వారిని ధ్యానించినచో చక్కెర తీపి, కెరటములు సముద్రము, కన్నుకాంతి కలిసి యున్నట్లే అనుభవము పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడుపవలెను. ఇతరుల మనస్సు బాధించునట్లు మాట్లాడరాదు. మేలోనరించు పనులనే చేయిచుండవలెను. తన కర్తవ్య కర్మలనాచరించుచు భగవంతునికి సర్వస్య శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయము లేమియు నాలోచించరో, వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి అందించుకుని శరణు వేడుమనెను. తానెవరూ అనుదానిని తెలిసికొనగోరు వారికి శ్రవణమును మననమును చేయుమని సలహా నిచ్చెడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి అందించుకునుమనువారు. కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి అధ్యాత్మరామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తన పాదముల వద్ద కూర్చొనుట, కొందరిని ఖండోబా మందిరమునకు బంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి ఛాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయుమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా నిచ్చువారు, కొందరికి స్వప్నములో నిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నములో గనిపించి ఛాతీపైన కూర్చొని దానిని నొక్కివేసి ఎన్నడూ త్రాగనని వాగ్దానము చేసిన పిమ్మట వదలెను. కొందరికి స్వప్నములో గురుబ్రహ్మాది మంత్రార్థముల బోధించెను. ఒకడు హఠయోగము చేయిచుండగా దానిని మానుమనెను.
వారి మార్గములను జెప్పుట కలవిగాదు. ప్రపంచ విషయములో తను ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలో నొక్కటి యుగమున రాముడుగా, ద్వాపరమందున కృష్ణుడుగా. త్రేతాయుగమున రాముడుగా, ద్వాపరమందున కృష్ణుడుగా. కలిలో యేసు బుద్ధుడు అల్లా, కలిలో యేసు బుద్ధుడు అల్లా. కరుణామూర్తులుగా దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో. కష్టమునకు కూలి. ఒకనాడు మిట్ట మధ్యాహ్నము బాబా రాధాకృష్ణమాయి ఇంటి సమీపమునకు వచ్చి, నిచ్చెన తీసుకొని రమ్ము అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశెను. బాబా వామన గోడంకర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్క దిగెను. బాబా అభిప్రాయమేమో ఎవరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసియుండును. దిగిన వెంటనే బాబా 2 రూపాయలు నిచ్చెన తెచ్చిన వానికిచ్చెను. ఎవడో ధైర్యము చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలేల ఇవ్వవలెనని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టము నింకొకరుంచుకొనరాదు. కష్టపడువాని కూలీ సరిగాను దాతృత్వముతోనూ ధారాళముగా నివ్వవలెనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా వని చేయును. పని చేయించేవాడు, పని చేసేవారలు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు. మదువు పెట్టువానికి, కష్టపడి కూలీ చేయువాండ్రకు మనస్పర్ధలుండవు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంత్యః శాంత్యః శాంత్యః. 19 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సమతా